సింహరాశి వారికి గ్రహగతుల ప్రకారం నెలవారీ ఫలితాలు జూన్ 16, 2025 నుండి జూలై 15, 2025 వరకు. ఉద్యోగం మరియు ఆర్థిక వ్యవహారాలు జూన్ 17, 20 వరకు మీ ధైర్యమైన సృజనాత్మక ఆలోచనలు గుర్తింపు పొందుతాయి. ధైర్యంగా మాట్లాడండి, ప్రణాళికలను విశ్వాసంతో ప్రదర్శించండి. జూన్ 27, 30 వరకు అకస్మాత్తుగా నాయకత్వ బాధ్యతలు వస్తే ఆశ్చర్యపోకండి, సిద్ధంగా ఉండండి. జూలై 2, 5 వరకు ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త వహించండి. అప్పులు తీసుకోవడం లేదా అప్పులివ్వడం తప్పించుకోండి, తప్పనిసరి అయితే తప్ప. జూలై 10 సమయంలో అదనపు ఆదాయానికి సంబంధించి శుభవార్తలు రావచ్చు. మీ ప్రతిభను ఆదాయ మార్గంగా మలచడానికి మంచి సమయం. మాస్ సింహంలో జూన్ 18 వరకు ఉండడం వల్ల మీ తపన మరియు పట్టుదల బాగా పెరుగుతాయి. జూన్ 21 తర్వాత మాస్ కన్యలోకి ప్రవేశించడంతో దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ప్రణాళికలను నిశితంగా పునర్నిర్మించండి. జూన్ ప్రారంభం ఆదాయానికి అనుకూలంగా ఉంటుంది, కానీ మధ్యలో ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ మరియు సంబంధాలు జూన్ 18, 21 వరకు భావోద్వేగపూరితమైన అనుబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమ బంధాన్ని లోతుగా ముడిపెట్టుకునే సమయం. జూన్ 29, జూలై 3 వరకు మీరు మరియు మీ భాగస్వామి సామాజికంగా గుర్తింపు పొందవచ్చు. కలిసి గడిపే సమయాన్ని ఆస్వాదించండి. జూలై 7 సమయంలో అహంకారం లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వినయంగా మరియు ఓర్పుతో వ్యవహరించండి. జూలై 14 నాటికి ఆకస్మిక ప్రేమపూరిత హావభావాలు లేదా పాత సంబంధాల్లో తిరిగి కలయికలు ఆశ్చర్యాన్ని మరియు ఆనందాన్ని కలిగిస్తాయి. వీనస్ మరియు బుధుడు ప్రారంభంలో మీ జీవితంలో సరదా మరియు లైటు హృదయతత్వాన్ని తీసుకువస్తారు. వీనస్ కర్కాటక రాశిలో ప్రయాణించడం వల్ల ప్రేమ సంబంధాలు లోతుగా మారుతాయి. భావోద్వేగ బంధం బలపడుతుంది. ఆరోగ్యం మరియు సంక్షేమం జూన్ 20, 24 వరకు అధిక పనిభారం వల్ల మానసిక ఒత్తిడి లేదా అలసట తలెత్తొచ్చు. వేసవి వేడి మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. మీ తపనను భావోద్వేగ పరిరక్షణతో సమతుల్యం చేయండి. జూన్ 18 వరకు మాస్ మీ శక్తిని అధికంగా ప్రేరేపించవచ్చు. అలసట పట్ల జాగ్రత్త. జూన్ 20 సాల్టీస్ తర్వాత భావోద్వేగ ఆరోగ్యం మరియు అంతర్గత సౌమ్యతపై దృష్టి అవసరం. ధన్యవాదాలు వీక్షించినందుకు. ఇంకెంతో జ్యోతిష్య సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. సురక్షితంగా ఉండండి, సంతోషంగా ఉండండి.